హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో రోజు కూడా చాలా కలెక్షన్స్ అన్ని చూస్తూ వస్తున్నాం. యూట్యూబ్ లో విఘ్నేశ్వర సిల్క్స్ అని చాలా స్పెషల్ గా ఉంటాయి. ప్రైసెస్ అన్ని కూడా 4 బ్రాంచెస్ లో ముఖ్యంగా రీజనబుల్ గా అందిస్తున్నారు మనందరి కోసం విఘ్నేశ్వర సిల్క్స్ వారు. మరి ఈ రోజు మనం చూడబోతున్న స్పెషల్ కలెక్షన్ లెనిన్ ప్రింటెడ్ శారీస్ అండి. సమ్మర్ కి చాలా యూస్ఫుల్ కాబట్టి లెనిన్ ప్రింటెడ్ లో ఈ రోజు వెరైటీస్ చూడబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెనిన్ ప్రింటెడ్ లో ఫ్లోరల్ ప్రింట్ డిజైనింగ్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూసుకుంటే కనుక జస్ట్ ఏం లేదండి, మనకి టిష్యూ అనేది యాడ్ చేస్తూ పళ్ళు ఫినిష్ చేశారు. అది కూడా టిష్యూ అనేది పెద్దగా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 థిన్ లైన్స్ అనేవి యూస్ చేసి ఓన్లీ సిల్వర్ మాత్రమే యూస్ చేస్తూ, అది కూడా ఆడ్ గా కాకుండా ఒక లైట్ టిష్యూ అనగానే లెనిన్ అనగా ఒక డిసెంట్ లుక్ వస్తుంది కదా, దానికి తగ్గట్టుగా మనకి పళ్ళు పాటలో ఒక 1/2 మీటర్ వచ్చేసి మనకి టిష్యూ అనేది యాడ్ చేసి ఈ విధంగా ఇచ్చారు. మిగతా కాంబినేషన్ అంటే పళ్ళు నుంచి శారీ ఎండింగ్ వరకు కాంబినేషన్ అనేది సింగిల్ అండి. సో పళ్ళు నుంచి శారీ ఎండింగ్ వరకు కాంబినేషన్ సింగిల్, అది కూడా మనకి మెహందీ గ్రీన్ అనేది లైట్ యూస్ చేశారు. మనకి ఇది ఒక లెనిన్ కాబట్టి మనకు ఒక కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఒక లైట్ వెయిట్ గా లైట్ కలర్ అనిపిస్తుంది, ఆడ్ గా అనిపించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బార్డర్ చూస్తే కనుక మెహందీ కలర్ బార్డర్ అవుట్ లైన్ ఇచ్చారు. నెక్స్ట్ అన్న టిష్యూ కూడా మనకి సిల్వర్ ఇచ్చారు. ఇది ఒక 4 ఇంచెస్ ఉంటుంది, మనకి ఒక 6 ఇంచెస్ ఉంటుంది. ఈ విధంగా టిష్యూ బార్డర్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి లైట్ స్టిఫ్ గా ఉంటుంది బార్డర్, ఎందుకంటే టిష్యూ యాడ్ చేశారు కాబట్టి. ఇది కూడా సిల్వర్ టిష్యూ అనేది ఆడ్ గా మనకి పట్టు లుక్ వచ్చేటట్టు ఇవ్వకుండా లెనిన్ లో మిక్స్ అయిపోయేటట్టుగా దీనికి మ్యాచ్ అయిపోయేటట్టుగా మనకి బార్డర్ అనేది 6 ఇంచెస్ ఇచ్చారు. మిగతా అంతా మెహందీ గ్రీన్ చూసుకుంటే కనుక ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ అంతా కూడా మనకి కాంబినేషన్ చూడండి, ఓన్లీ ఎక్కువగా నియర్ బై గ్రీన్ అనేది యూస్ చేశారు. ఇక్కడ రోజ్ ఫ్లవర్ చూసుకుంటే కనుక మెహందీ గ్రీన్ లోనే బ్రైట్ గ్రీన్ అనేది యూస్ చేశారు. లీవ్స్ అంతా కూడా గ్రీన్ యూస్ చేశారు. నెక్స్ట్ అక్కడక్కడ రోజ్ ఫ్లవర్స్ అంతా కూడా మెరూన్ యూస్ చేశారు. అంటే గ్రీన్ కి నియర్ బై కలర్స్ మాత్రమే యూస్ చేస్తూ గ్రీన్ కలర్స్ యూస్ చేస్తూ మనకి ఫ్లోరల్ ప్రింట్ అంటే ఫ్లవర్స్ అన్ని కూడా ఉంటాయి. శారీ ఎండింగ్ వరకు ఇదే ప్రింటింగ్ అనేది చాలా దగ్గరగా త్రూ ఆఫ్ ది శారీ ఉంటుంది అనమాట. అంటే ఒక సమ్మర్ కి యూస్ఫుల్ కలర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి డిజైనింగ్ కూడా కూల్ గా ప్లెజెంట్ గా ఉండేటట్టు ఇవ్వడం జరిగింది అనమాట. సో కింద బార్డర్ చూద్దాం. పైన కింద బార్డర్ యాస్టీస్ ఉంటుంది. పైన కూడా ఏ విధంగా లెంత్ ఉంటుందో కింద కూడా అదే లెంత్ ఉంటుంది అనమాట. లెనిన్ ప్రింటెడ్ శారీస్ చూస్తున్నాం, చాలా బాగుంటాయి. సమ్మర్ కి చాలా యూజ్ అవుతాయి కూడా. చిన్న అకేషన్స్ కి చిన్న పార్టీస్ కి కూడా యూజ్ చేయొచ్చు. మనం ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, బట్ వితౌట్ ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 609 రూపీస్. ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా స్పెషల్ గా ఉంది. కాటన్ మనకి లెనిన్ కాటన్ పర్పస్ యూస్ చేయొచ్చు, లెనిన్ సమ్మర్ పర్పస్ యూస్ చేయొచ్చు. ప్రైస్ ఓన్లీ 609. నెక్స్ట్ కలర్ చూద్దాం, నెక్స్ట్ ప్రింటింగ్ చూద్దాం. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకు ఒక వీట్ కలర్ ఉందని చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా వీట్ కలర్ డిజైనింగ్ మారుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో డిజైనింగ్ మారుతూ ఉంటుంది. మనకి లెనిన్ ప్రింటెడ్ లో ఇంకో వెరైటీ చూస్తున్నాం. వీట్ కలర్ కాంబినేషన్ తో శారీ అంతా కూడా అవుతుంది. పళ్ళులో చూద్దాం. పళ్ళు అంతా కూడా మనకి వీట్ కలర్ ఇచ్చేస్తూ లైట్ కలర్ తో ఒక లైన్ అనేది ఇచ్చారు. అది కూడా కొద్దిగా సిల్వర్ మిక్స్ అవుతున్నట్టుగా మనకి లెనిన్ ఉంది, సిల్వర్ ఉంది కాబట్టి ఆడ్ గా అనిపించకుండా ఒక ప్లెజెంట్ లుక్ తో మనకి సిల్వర్ టిష్యూ అనేది పళ్ళు అనేది ఇచ్చారు. ఇది కూడా మిడిల్ లో కడ్డీ లాగా హెవీగా ఇచ్చారు. అటు ఇటు లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పళ్ళు 1 మీటర్ కంటే తక్కువగా కొంచెం ఒక డీసెంట్ లుక్ తో ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా మనకి చూసుకుంటే కనుక శారీ కాంబినేషన్ వచ్చేసి మనకి క్రీమ్ ఇచ్చారనమాట. ఒక వీట్ కలర్ కాంబినేషన్, ఒక బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో మిడిల్ అంతా ఉంటుంది. ఫస్ట్ బార్డర్ చూద్దాం. పైన బార్డర్ చూస్తే కనుక క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక కొంచెం బ్రిక్ అండ్ సిల్వర్ కలర్, బట్ ఈ కలర్ సిల్వర్ యూస్ చేస్తారు కాబట్టి కాంబినేషన్ అనేది మనకు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. 6 ఇంచెస్ మనకి సిల్వర్ బార్డర్ అనేది ఇచ్చారు. మిగతా అంతా కూడా వీట్ కలర్ కాంబినేషన్ మీద బ్రౌన్ కలర్ ప్రింట్ అనేది ఇచ్చారు. ఆ ప్రింట్ ఫ్లవర్స్ కూడా మనకి ఒక లోటస్ ఫ్లవర్స్ లాగా సింగిల్ ప్రింట్ యూస్ చేయడం జరిగింది. మనకి ఫ్లవర్స్ అనేది సింగిల్ ప్రింట్, అది కూడా కాంబినేషన్ వచ్చేసి బ్రౌన్ యూస్ చేశారు. మొత్తం సింగిల్ ప్రింట్ అండి. అది కూడా ఓన్లీ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లవర్స్ అంతా కూడా చాలా దగ్గరగా క్లమ్సీగా హెవీగా శారీ అంతా కూడా రన్ అవుతూ వస్తాయి. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. లెనిన్ కాబట్టి మనకి కొంచెం లైట్ స్టిఫ్ గా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. సమ్మర్ కి ఇలాంటి కలెక్షన్స్ చాలా యూజ్ అవుతాయండి. ఇలాంటివి వేర్ చేస్తే కనుక మనకి ఎండ అనేది ఎక్కువగా తగలకుండా మెయిన్ బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా. సో కింద బార్డర్ చూద్దాం. సో పైన ఏ విధంగా బార్డర్ ఉందో కింద కూడా అదే విధంగా మనకి టిష్యూ బార్డర్ అనేది ఇచ్చేసి దానికి అటాచ్డ్ గా మనకి ఒక మ్యాంగో బుట్టి అనేది ఇచ్చారు. ఈ మ్యాంగో బుట్టి డిజైన్ లో కూడా మనకి లోటస్ ఫ్లవర్ అనేది చూసారా, లోటస్ ఫ్లవర్స్ లీవ్స్ అంతా కూడా సింగిల్ ప్రింటెడ్ గా మనకి బ్రౌన్ అనేది యూస్ చేశారు. అంటే కొంచెం వేరియేషన్ చూపించడం కోసం బార్డర్ కి అటాచ్డ్ గా ఇలా స్కర్ట్ బార్డర్ లాగా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో సమ్మర్ కి బాడీకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా సాఫ్ట్ గా ఉంటాయి. మనకి ఫ్యాబ్రిక్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఎందుకంటే నెంబర్ 1 క్వాలిటీ అనేవి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంచుతారు. సో బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్
కాకపోతే వితౌట్ ప్రింట్ ఇవ్వడం జరిగింది. వితౌట్ ప్రింట్ మనకి బ్లౌజ్ ఉంటుంది. అదర్వైజ్ బ్రౌన్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. ప్రైస్ చూడండి స్పెషల్ గా అనిపిస్తుంది. లెనిన్ ప్రింటెడ్ సారీస్ ప్రైస్ ఓన్లీ 609 రూపీస్. ఎస్ అండి, మీరు విన్నది ప్రైస్ కరెక్టే. 609 రూపీస్ కి ఈ శారీస్ మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. మరి నెక్స్ట్ ప్రింట్ ఏంటి, నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. సో లెనిన్ ప్రింటెడ్ లోనే ఇంకో కలర్ చూస్తున్నాము, గ్రీన్ కలర్ చూస్తున్నాము. లెనిన్ ప్రింటెడ్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చూస్తున్నాము. శారీ అంతా కూడా మనకి ప్రింటింగ్ అనేది మారింది. బిఫోర్ శారీస్ తో కంపేర్ చేస్తే ఈ శారీ ప్రింటింగ్ మారింది. డిజైనింగ్ అనేది కొంచెం సేమ్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి గ్రీన్ ప్లేన్ ఇచ్చేసి దాంట్లో టిష్యూ అనేది థిక్ గా ఇచ్చేస్తూ అటు ఇటు లైన్స్ ఇచ్చేస్తూ పళ్ళు పాటు ఈ విధంగా ఉంది. మిగతా శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ లోనే, కానీ బిఫోర్ శారీస్ చూస్తే కనుక శారీ అంతా కూడా హెవీగా ఇచ్చారు. బట్ దీంట్లో చూస్తే బంచెస్ అనేది స్పెషల్ అని చెప్పుకోవచ్చు. సో పైన బార్డర్ విషయానికి వస్తే కనుక ఒక 6 ఇంచెస్ సిల్వర్ కడీ బార్డర్ అనేది ఇచ్చారు మనకి. సో ఈ విధంగా కడీ బార్డర్ సిల్వర్ ఇచ్చారు. దీని మీద మనకి ఇంకొంచెం గ్రాండ్ గా అనిపిస్తుంది. కొన్ని శారీస్ లైట్ గా అనిపిస్తాయి. బట్ ఈ కాంబినేషన్ కి ఇది కొంచెం రిచ్ గా హైలైట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా బార్డర్ ఉంటుంది. కింద చూద్దాం. మిగతా అంతా కూడా చూసుకుంటే గ్రీన్ మీద మనకి గ్రీన్ కలర్ రోజ్ ఫ్లవర్స్ బంచెస్ అనేవి ఇచ్చారు. ఈ బంచెస్ కాంబినేషన్స్ మాత్రం ఫ్లోరల్ ప్రింట్ లాగా మనకి వచ్చేసి గ్రీన్ యూస్ చేశారు, మెరూన్ యూస్ చేశారు, అవుట్ లైన్ కూడా నావీ బ్లూ యూస్ చేశారు. ఈ విధంగా ఈ బంచెస్ అలాగే అక్కడక్కడ స్మాల్ ఫ్లవర్స్ అనేవి గ్రీన్ అండ్ మెరూన్ తో, సో ఓన్లీ గ్రీన్ మీద మెరూన్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. మిగతా అంతా గ్రీన్ నావీ బ్లూ యూస్ చేస్తారు. ఈ విధంగా శారీ అంతా కూడా బంచెస్ కంటిన్యూ అవుతాయి. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూసుకుంటే కనుక కడీ బార్డర్, సిల్వర్ కడీ బార్డర్, పైన కింద యాస్టీస్ ఇదే బార్డర్స్ అనేది కంటిన్యూ చేశారు. అంతే లెవెల్ కూడా ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా లైట్ స్టిప్ సాఫ్ట్ గా ఉంటుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి చూస్తే కనుక రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. వితౌట్ ప్రింట్ వితౌట్ డిజైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 609. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో కలర్స్ అన్ని కూడా మాక్సిమం బ్రైట్ ఉన్నాయండి. ఒక క్రీమ్ తప్ప మిగతా అన్ని కూడా బ్రైట్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీ చూద్దాం. ఈ శారీ చూస్తే కనుక మనకి వచ్చేసి ఒక డిఫరెంట్ పింక్ అని చెప్పుకోవచ్చు. శారీ చూస్తే కనుక కాంబినేషన్ డిఫరెంట్ పింక్ తో ఇచ్చారు మనకి. బిఫోర్ శారీ లాగే ప్రింటింగ్ అనేది సేమ్ ఉందని చెప్పుకోవచ్చు. మనం ఒక క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్ చూసాం కదా, ఆ శారీ డిజైనింగ్. పళ్ళు పాటు చూస్తే కనుక ఒక పీచ్ లాగా స్ట్రాబెరీ అంతా షేడ్ ఇచ్చేస్తూ మధ్యలో కడీ లాగా సిల్వర్ కడీ లాగా ఇచ్చేసి అటు ఇటు లైన్స్ ఇవ్వడం జరిగింది. పళ్ళు ఆ విధంగా షార్ట్ గా చాలా సింపుల్ గా ఉంటుంది పళ్ళు. మిగతా శారీ అంతా కూడా ప్రింటింగ్ తో హైలైట్ చేయడం జరిగింది. ఈ పింక్ మీద చూసారండి. బార్డర్ విషయానికి వస్తే కన్నా పైన ప్లెయిన్ పింక్ మీద కడీ బార్డర్ అనేది 6 ఇంచెస్ సిల్వర్ కడీ బార్డర్ ఇచ్చారు. మిగతా మిడిల్ అంతా కూడా ఈ పింక్ మీద ఒక మెరూన్ షేడర్ తో సింగిల్ ప్రింట్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు అనమాట. ఈ ఫ్లవర్స్ అంతా కూడా చాలా దగ్గరగా క్లమ్సీగా హెవీగా ఉంటుంది. బట్ సింగిల్ ప్రింట్ అని చెప్పుకోవచ్చు. కాంబినేషన్ పింక్ మీద కొంచెం థిక్ మెరూన్ కానీ పింక్ అని యూస్ చేశారు అని చెప్పుకోవచ్చు. కింద బార్డర్ చూద్దాం. సో బిఫోర్ శారీ లాగే అనుకున్నాం కదా, కింద బార్డర్ కూడా పైన ఏ విధంగా బార్డర్ ఇచ్చారో కింద కూడా యాస్టీస్ అదే బార్డర్ కంటిన్యూ చేశారు. బట్ ఏంటి అంటే మనకి కింద మ్యాంగో బుట్టి అనేది హైలైట్ చేశారు. చూసారా, మ్యాంగో బుట్టి అనేది మనకి కొంచెం మెరూన్ షేడ్ అనేది యూస్ చేశారు. మెరూన్ షేడ్ యూస్ చేస్తూ మ్యాంగో బుట్టీలోనే లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు, లీవ్స్ ఇచ్చారు. అవుట్ లైన్ మాత్రం లీవ్స్ ఇస్తే ఈ విధంగా డిజైనింగ్ అనేది మనకి బార్డర్ లో హైలైట్ చేశారు. విత్ కడీ బార్డర్ తో ఇచ్చారు అనమాట. సాఫ్ట్ గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ప్రైస్ అనేది చాలా రీజనబుల్. సమ్మర్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఇలాంటి కలెక్షన్స్ అనేవి మనకి. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ ఇవ్వకుండా రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. బట్ వితౌట్ ప్రింటింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 609 రూపీస్. చాలా బాగున్నాయి కదా. మరి ఫ్రెండ్స్, ఇంత బాగున్నప్పుడు సమ్మర్ లో నేను వేర్ చేయను కాబట్టి నేను కూడా లెనిన్ ప్రింటెడ్ శారీ వేర్ చేశాను. చాలా కంఫర్టబుల్ గా ఉంది. ముఖ్యంగా చాలా సాఫ్ట్ గా, ఎలాంటి సఫికేటింగ్ లేకుండా ఈ ఫ్యాబ్రిక్ అనేది నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా కాంబినేషన్ విషయానికి వస్తే కనుక లైట్ ఎల్లో అని చెప్పుకోవచ్చు. లైట్ ఎల్లో ప్లెయిన్ బార్డర్ లో వచ్చేసి మనకి సిల్వర్ కడీ బార్డర్ ఇచ్చారు. పైన కింద మిగతా అంతా కూడా క్రీమ్ షేడ్ మీద ఆరెంజ్ ప్రింట్ అనేది ఉంది. రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 609 రూపీస్. ఫ్రెండ్స్, ముఖ్యంగా చాలా కంఫర్టబుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు కూడా ఈ లెనిన్ ప్రింటెడ్ శారీ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేసి బుక్ చేయవచ్చు. అదర్వైజ్ 4 బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే చూసుకుంటే కనుక కుక్కట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తపేట దిల్షుక్ నగర్ మెయిన్ రోడ్ లో, అలాగే ఈసీఐఎల్ ఏస్లో నగర్ లో కూడా విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. వీటితో పాటు మనకి చాలా వెరైటీ శారీస్ అనేవి ఉంటాయి. పెళ్లి కూతురికి కావాల్సిన బ్రైడల్ కలెక్షన్ నుంచి పెట్టుబడుల కలెక్షన్స్ వరకు రెగ్యులర్ వేర్ శారీస్, డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, సమ్మర్ వేర్ కలెక్షన్ ఎలాంటివైనా మనకి అందుబాటులో ఉంచారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. ముఖ్యంగా రీజనబుల్ ప్రైస్ కి కాబట్టి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్స్ ని. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బై బై.